అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మనము మన డే టు డే లైఫ్లో ఒకవేళ ఏదైనా వస్తువు విరిగిపోతుందని అంటే, లేదా ఏదైనా ఐటెం పాడైపోయే స్థితిలో ఉందంటే, దానిని కొంతకాలం వరకు ఎలాగ నడిపించాలో అని ఆలోచిస్తూ క్విక్ ఫిక్సెస్ మనం చేస్తాము. దాన్ని ఏదో ఒకలాగా బాగు చేసి ఏదో ఒకలాగా దాన్ని ఇంకో 1 or 2 days నడిపించడానికి మనం ప్రయత్నిస్తాము. మరి ఇప్పుడైతే మరి అందరికీ అలాంటి అలవాట్లు తక్కువగా ఉన్నాయి. ఏదో విధంగా కొత్తది ఇంకా కొనేసుకుందాము అనే ఆలోచనతో మరి చాలామంది ఉన్నారు. కానీ మనము ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదో ఒకలాగా మనం దాన్ని ఒక 1 or 2 days నడిపేద్దాము. ఐదర్ ఇట్ ఈస్ వాషింగ్ మెషిన్, ఐదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్. అయితే నాకు ఈ ఆలోచన ఈరోజు వచ్చినప్పుడు నాకు దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, మనము తెలుసో తెలియకో కొన్ని పాపాలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి అడుగు పెడుతూ వెళ్తూ ఉంటాము. మనకి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తారు, ఇది సరైనది కాదు అని చెప్తున్నప్పటికీ కూడా మనము అందులోకి ముందుకు వెళ్తూ ఉంటాము, అందులోకి అడుగు వేస్తూ ఉంటాము. ఎలాంటి ఊబిలోకి మనం వెళ్తున్నామో మనము గ్రహించట్లేదు. మన పరిస్థితి ఎలా ఉండబోతుందో మనకి భయము లేదు. కాబట్టి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో ఆలోచించి తీసుకోండి. ఆ ఊబిలోకి అడుగులు వేసుకుంటూ వెళ్ళకుండా జాగ్రత్త పడాలని నేను మీతో కోరుతున్నాను. మరి ఆ క్విక్ ఫిక్సెస్ చేసుకుంటే మీ లైఫ్ బాగుపడుతుంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే అది ఖచ్చితంగా ఒకరోజు ప్రమాదకరంగా మారుతుంది మీ జీవితానికి. కాబట్టి మీ లైఫ్ని మీరు బాగు చేసుకుంటూ ఎక్కడైతే డ్యామేజెస్ వస్తున్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో వాటిని మీరు వెంటనే యూ హ్యావ్ టు అటెండ్ ఇట్. వెంటనే వాటిని సరి చేసుకోవాలని నేను మీతో కోరుతున్నాను. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నారో ఇది సరైనది కాదు, ఇది మీరు వెళ్ళే మార్గము సరైనది కాదు అని చెప్తున్నప్పుడు మీరు దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని దాన్ని వదిలేసి మీరు అలా ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది ప్రమాదకరంగా మీకు మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును గ్రహించి మీరు నడవాల్సిందిగా నేను మీతో కోరుతున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.